ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ లుబ్నా సర్వత్. లుబ్నా సర్వత్ ఒక సామాజిక కార్యకర్త, అట్లానే అన్నిటికంటే ముఖ్యంగా తను ఒక పర్యావరణ ఉద్యమకారిణి. చాలా హైదరాబాద్లో చెరువుల గురించి మాట్లాడాలన్నా, నీటి వనరుల గురించి మాట్లాడాలన్నా ముందు గుర్తు వచ్చేటటువంటి పేరు డాక్టర్ లుబ్నా. ఎంత పని చేశారంటే 2013 నుంచి కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ చెరువులు ఎట్లా కబ్జాకు అవుతున్నాయి, వాటిని రక్షించటం ఎట్లా, ఈ ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద నిరంతరం తన గళం విప్పుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే పని మీద ఉన్నారు. లుబ్నా జకార్తాలోని త్రిశక్తి యూనివర్సిటీలో ఇస్లామిక్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్లో పిహెచ్డి చేశారు. అట్లనే తను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేశారు. అక్కడి నుంచి రిజైన్ చేసి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తన ప్రస్థానాన్ని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి, అంటే కృత్రిమంగా వచ్చిన వరదల, లేకపోతే వాతావరణ మార్పులు వచ్చినటువంటి వరదల, కానీ మొత్తానికి మూసీ నది మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం ప్రవహించటం మొదలైంది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితులన్నిటి మీద, అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ పేరు మీద నిరంతరము వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వానలు, వాటి పర్యావరణంలో వస్తున్నటువంటి విధ్వంసం, వీటన్నిటి గురించి కూడా తను రాజకీయ నాయకులతో ఎంతో ధైర్యంగా మాట్లాడతారు. తను ఒక రాజకీయ నాయకురాలు కూడా. అంటే ఒక హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఆప్ పేరు మీద తను పోటీ చేశారు ఎంపీకి. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్లో ఒక సభ్యురాలుగా ఉంటూనే భయం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే తను ఎక్కడ ఉన్నా తన గళం మాత్రము ఒక స్పష్టంగా ప్రజాస్వామిక విలువల కోసం నిలబడేటటువంటి గళం. తనతో మాట్లాడి హైదరాబాద్లో వచ్చినటువంటి వరదల గురించి, వాటి పరిణామం గురించి, ఏ రకమైనటువంటి విధానాలు తీసుకుంటే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. హలో లుబ్నా. అంటే చాలా వర్క్ చేశారు మీరు చెరువుల పరిరక్షణ గురించి. అంటే హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేటటువంటిది చెరువులు. ఎన్నో వందల చెరువులు ఉండేవి, కానీ ఇప్పుడు అవి 10ల సంఖ్యలోకి దిగిపోయాయి. ఎందుకని చెప్పి ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు? నేను ఒకటే ముక్కలో చెప్పాలంటే కరప్షన్ అండి, అవినీతి మూలాన. ఎందుకంటే నేను ప్రైవేట్ వాళ్ళు ఎంక్రోచ్ చేస్తుంటే నేను బ్లేమ్ వాళ్ళ మీద వేయను. ఎందుకంటే ఎంక్రోచ్ అవుతుంది, అయ్యే అట్లాంటి బ్లాక్ షీప్ ఉంటారు ప్రతి చోట. కాబట్టే చట్టాలు, కాబట్టే దాన్ని పరీక్షించడానికి ఆఫీసర్లు, జీతగాళ్ళు, మన జీతగాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు ఆ సేవలో ఉండాలా. నిత్యం వాళ్ళ సేవలో ఉండకుండా ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళతో వాళ్ళు కుమ్మికున్నందుకే కదా ఈ పరిస్థితి, కుమ్మక్కైనందుకే కదా ఈ పరిస్థితి. ఎందుకు వాళ్లే రెస్పాన్సిబుల్? ఎందుకు అంటే వాళ్ళు మన జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు. ఎవరైతే టాప్ బ్యూరోక్రసీ నుంచి కింద, ఇప్పుడైతే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ అందరూ జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అసెంబ్లీలో, కౌన్సిల్లో ప్రతి ఆఫీసర్ టాప్ టు బాటమ్ అండ్ ఆల్ ది ఎంప్లాయీస్, దే ఆర్ ఆల్ మన ప్రజల జీతగాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ చట్టానికి రక్షించడానికి అయితే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళు ఆ సేవలో మాత్రమే ఉండాలా. కానీ అది చేయకుండా విపరీత బుద్ధితో వాళ్ళు చేస్తున్నారో దాని మూలాన వెదర్ ఇట్ ఈస్ మన సిటీ ఎంత అదృష్టగల సిటీ అంటే, ఒక క్యాన్వాస్ మీ ముందు ఒక డ్రా చేస్తాను, మాటల్లో డ్రా చేస్తాను. ఒక సిటీ ఇట్లా ఉందంటే, సిటీకి వెస్ట్న మీకు అనంతగిరి హిల్స్ నుంచి అలా పారుతూ మనకి మూసీ నది, ఆ మూసీ నదిని మీద 2 ఆనకట్టలు, ఈసీ మీద, మూసీ మీద, ఉస్మాన్ సాగర్ డ్యామ్, హిమాయత్ సాగర్ డ్యామ్, 2 రిజర్వాయర్లు. ఆ రిజర్వాయర్లకి మధ్యనేమో మనకి ఒక పార్క్, ఆ పార్క్ ఏంటి, మృగవాణి నేషనల్ పార్క్. అది కాకుండా ఆ పారుతున్న నది, ఆ నదికి ఏమో 2 వైపుల పైన ఏమో అదే జనవాడ అవతల దగ్గర నుంచి బుల్కాపూర్ నాలా అక్కడ నుంచి పారుతూ ఎక్కడ దాకా వస్తుంది, హుసేన్ సాగర్ దాకా వస్తుంది. అంటే మూసీకి నార్త్ లో, మూసీకి సౌత్ లో. అలాగే హిమాయత్ సాగర్ అవతల నుంచి చందనవేలి దగ్గర నుంచి
ఫిరంగి నాలా ఇబ్రాహీంపట్నం ట్యాంక్ దాకా వెళ్తుంది. ఈ క్యాన్వాస్ కాకుండా ఈ నదికి మీకు నార్త్ బేసిన్ లో వేలాది చెరువులు, పాండ్స్, అండ్ మీకు సౌత్ బేసిన్ లో మరీ ఇన్ని చెరువులు, పాండ్స్. ఒకసారి మీరు ఈ క్యాన్వాస్ నేను ఏదైతే ఇప్పుడు మాటల్లో డ్రా చేశానో ఊహించండి, ఇది స్వర్గం కాదా?